నెల్లూరు జిల్లా అల్లూరులో కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. గాలి దిబ్బలు గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. 120 రోజుల పని దినాలు కల్పిస్తున్నారా, సకాలంలో కూలీ నగదు అందుతుందా అంటూ కలెక్టర్ ప్రశ్నలు కురిపించారు. అనంతరం అల్లూరు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను పరిశీలించారు. స్థానిక బీసీ బాలికల వసతి గృహంలో కలెక్టర్ పర్యటించే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసెట్లో వేరే 2 విషయాలు కూడా చూడటం జరిగింది. ఒకటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా ఒక 50 మంది మహిళలకి మనం స్విమ్మింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఒక 2000 మందికి దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళని కూడా ఒకవేళ ఈ స్విమ్మింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 90 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి ఒక మార్కెట్ యాక్సెస్ కల్పించి వాళ్ళకి లోన్స్ ద్వారా కూడా ఏ విధంగా వాళ్ళని టైఅప్ చేయాలని అది ఒకటి వర్కౌట్ చేస్తాము. ఆ డిపార్ట్మెంటు అదేవిధంగా ఎల్డిఎం గారు అదేవిధంగా మెప్మా అండ్ డిఆర్డిఏతో కూడా సమన్వయం చేసుకొని వీళ్ళు టేక్ దిస్ ఫార్వర్డ్. 3వ విజిట్ భాగంగా ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ కూడా చూడడం జరిగింది. చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు ఇక్కడ. నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ఎక్కడైతే స్కూల్ అడ్మిషన్ చేయాలని కోరిన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు కూడా జిల్లాలో కొంతవరకు అంటే సుమారుగా 95% పైన మనం అడ్మిషన్లు కంప్లీట్ చేసి ఉన్నాము. అయినా కూడా కొంత ఫస్ట్ క్లాస్లో 6th క్లాస్లో కూడా కొంతమంది అడ్మిషన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాను. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందులు అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బందులు అందరూ కూడా వీళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాము.